అనుకున్న దానికంటే ఎక్కువ టైం స్పెండ్ చేశారు రాజుగారు వినయ్‌తో. వినయ్‌కి ఇబ్బందిగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే బదులివ్వక తప్పలేదు. కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. వింధ్యకి డాడీ అవన్నీ అడగడం ఆశ్చర్యం కలిగించినా తెలుసుకుంటే మంచిదేలే అనుకుంది. తనకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. వినయ్ అన్న ఐఏఎస్ ఆఫీసర్, అక్క ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ చేసి ప్రొఫెసర్‌గా ఉంటుంది. అందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ. తను కేవలం వినయ్ గురించే ఇప్పటి వరకు ఆలోచించింది. ఇప్పుడు అతని ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంది. భోజనాలు మాటలు పూర్తి కాగానే వినయ్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. వింధ్య ఇండస్ట్రీస్ స్టాఫ్ కూడా అందరూ వెళ్ళిపోయారు. మాధవ్ వెంకటరాజు గారికి వింధ్యకి తమ ఆఫీస్ చూపించాడు. చాలా పెద్ద ఆఫీస్ అని పొగడకుండా ఉండలేకపోయారు రాజుగారు. వెంకటరాజు గారు మాధవ్ని అడిగాడు వినయ్ గురించి. మాధవ్ అన్ని విషయాలు సవివరంగా చెప్పాడు. వినయ్ లాంటి యువకుడు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు సార్. ఎటువంటి చెడు అలవాట్లు, అమ్మాయిలతో డేటింగ్లు అలాంటివి అతడికి ఇష్టం ఉండవు. వీకెండ్స్ మాతో పార్టీలకి కూడా కలవడు. అతని వల్ల మాకు కూడా ఇంట్లో ఇబ్బంది. అతన్ని చూసి నేర్చుకోండి అంటుంటారు. కానీ అది మా వల్ల కాదు. తన శాలరీ ప్యాకేజ్ కూడా సంవత్సరానికి 1,00,00,000 పైనే. అది ఇండియాలో కాబట్టి. ఓవర్సీస్లో అయితే తక్కువకు తక్కువ 10 కోట్లకు తగ్గదు. నా ఊహ నిజమైతే కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప సీఈఓగా అతన్ని చూడొచ్చు. శని ఆదివారాల్లో ప్రముఖ కంపెనీ తరపున ఆన్లైన్లో కోడింగ్ క్లాసెస్ తీసుకుంటుంటాడు. అందుకు ఆ కంపెనీ శాలరీ కాకుండా తమ కంపెనీలో వాటా ఇచ్చింది. చాలా కంపెనీల నుంచి అతనికి భారీ ఆఫర్స్ ఉన్నాయి సార్. 2 నెలలలో పెళ్లి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్లి తర్వాత పెద్ద డిసిజన్ తీసుకుంటాడు. వాళ్ళ నాన్నగారు జాతకాలు చూసి అంతా ఓకే అన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అతను ఊ అంటే మా కంపెనీలోనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు క్యూ కడతారు అమ్మాయిలు. ఎందుకంటే అతనిలో మచ్చుకు ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఏ మాత్రం గర్వం ఉండదు అతనికి. మా అందరి దృష్టిలో అతను ముని. ఎప్పుడు నవ్వుతూ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ పని చేస్తుంటాడు. అందరూ అతనితో కలిసి పని చేసేందుకు పోటీ పడుతుంటారు. అతను ఇక్కడికి రాకముందు అవుట్పుట్ సగానికి తక్కువే ఉండేది. అందుకే అతన్ని ఇక్కడికి అమెరికా నుంచి డెప్యూటేషన్ కింద పిలిపించాము. అతను వచ్చి 6 నెలలు కాలేదు. ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని ప్రాజెక్టులు గడువుకు ముందే కంప్లీట్ చేస్తున్నారు. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. వినయ్ని చూస్తుంటేనే ఎంతో ఎనర్జీ వస్తుంది. అతనితో గడిపే కాలం మాకే గర్వంగా ఉంటుంది. వినయ్ గురించి మాధవ్ పొగడ్తల మాటలు అన్నీ మౌనంగా వింటోంది వింధ్య. ఆమెకు వినయ్ స్కూల్ మేట్ కాబట్టి అప్పుడే అతన్ని గురించి ఒక అవగాహనకు వచ్చింది. అందరూ కాలం అలా గడిపేస్తుంటే వినయ్ మాత్రం కాలాన్ని ఒడిసి పట్టుకుని తన ప్రతిభకు సానపెట్టుకుంటాడు. అతన్ని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. రాజుగారి మనసులో వింధ్యకు వినయ్పై ప్రేమ ఉన్నట్లు అనుమానం బలపడుతోంది. కానీ వినయ్ ఎటువంటి వాడో తెలీదుగా. ఈ కాలం అమ్మాయిలు ఈజీగా మోసపోతారు. తన కూతురు గట్టిదే అయినా ఇప్పటి వరకు ఎటువంటి ప్రేమలు అవి లేకపోయినా వినయ్పై ఒక కన్నేసి ఉంచడం అవసరం అని భావించాడు. అన్నీ చూస్తూ వినయ్ క్యాబిన్ దగ్గరికి వచ్చారు ముగ్గురు. అద్దంలో నుంచి చూస్తే చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు. డోర్ నాక్ చేసి మాధవ్ తలుపు తీసి రావచ్చా వినయ్ అని అడిగాడు. ఓ రండి ప్లీజ్ అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. అతని క్యాబిన్ చాలా విశాలంగా తీర్చిదిద్దినట్టుగా ఉంది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను వెళతానమ్మా, మినిస్టర్ని కలవాలి. ప్రాజెక్ట్ గురించి నీకేమైనా సందేహాలుంటే వినయ్తో డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు రాజుగారు వింధ్యతో. నేను డ్రైవర్కి చెప్పాను ఇంకో కార్ తెప్పించమని. ఓకే డాడ్, బాయ్ అంది వింధ్య. వినయ్ సార్, మీతో కాసేపు డిస్కస్ చేయొచ్చా అంది వింధ్య. షూర్ మేడం, రండి కూర్చోండి అని ఇన్వైట్ చేశాడు నవ్వుతూ. మాధవ్ క్యాబిన్ తలుపు వేసి వెళ్ళిపోయాడు. వినయ్ వింధ్య ఇద్దరే మిగిలారు. చాలా చాలా కంగ్రాట్స్ వినయ్, నీకు అవార్డు రావడం, అది నేను నీకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. థ్యాంక్ యూ వింధ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను మీ నాన్నగారిని కలవడం అన్నాడు. ఏమన్నా జ్యూస్ చెప్పనా, ఫ్రెష్ లైమ్ లాంటివి? ఇప్పుడేం వద్దు, రేపు ఏమి వంటలు చేయించమంటావు? నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది. నాకంటూ ఏమీ ప్రత్యేక వంటలు వద్దు, సింపుల్గా ఒక కూర, పులుసు, పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు. మా నాన్నగారు అంత సింపుల్గా సరిపెట్టరు, నీ ఇష్టం, ముందే చెబుతున్నా అంది వింధ్య నవ్వుతూ. ఆ ముగ్ధ మనోహర నవ్వుకు వినయ్ మనసు పెండ్యూలంలా అటూ ఇటూ ఊగుతుంది.
దాన్ని పట్టుకొని ఆపడం అతనికి చాలా కష్టమైంది. మీ నాన్నగారికి జాతకం పంపారా? పొద్దున్నే ఫార్వర్డ్ చేశాను. అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు. జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీగా ఉన్నారట. 2-3 రోజులు పట్టొచ్చని చెప్పారు. ఓ గుడ్. ఆ విషయం సక్సెస్ అవ్వాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను వినయ్ అంది. కానీ వినయ్ మొహంలో నీరసం కనిపించి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ మన పెళ్లి విషయంలోనే నాకు బోలెడి సందేహాలు, అపనమ్మకాలు వెంటాడుతున్నాయి. ఎందుకబ్బాయి, ఎందుకలా? ఈ కాలంలో కూడా నీలాంటి అబ్బాయిలున్నారా అని సందేహం కలుగుతుంది అంది బిగ్గరగా నవ్వుతూ వింధ్య. ఏమో వింధ్య, స్నేహం ఓకే, కానీ నీతో పెళ్ళంటేనే కంగారుగా ఉంది. అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతుంది. మీ నాన్నగారితో మాట్లాడాక నేను నీకు ఏ విషయంలోనూ సరితూగనేమో అనిపిస్తుంది. నువ్వు కొంచెం ఆలోచించు. నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు. నన్నెందుకు కోరుకుంటున్నావో అస్సలు అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు. వినయ్, ప్లీజ్ అలా మాట్లాడకు. ఇది ఇప్పటి నిర్ణయం కాదు. మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటి రోజే నువ్వు నాకు ఎంతో నచ్చావు. నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకొని నీతో వస్తాను. అయినా అంత దూరం ఆలోచనలెందుకు? ఇంకా ఏ మాటలు జరగలేదు కదా. మా నాన్నగారికి నేను కూడా చెప్పలేదు. అప్పుడే ఎందుకు అంత నిరాశ అని అతని చేతుల్ని తన చేతిల్లోకి తీసుకొని, ప్లీజ్ ఆ ఆలోచనలు మానేయ్, హ్యాపీగా ఉండు, అంతా హ్యాపీగానే జరుగుతుంది. మనిద్దరం ఒకటవుతాం, ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా. ఏవో సినిమాలు చూసి ఏదో ఊహించుకుంటున్నావు, అంతా ఏమీ జరగవు అని ధైర్యం చెప్పింది వింధ్య. ఇట్స్ ఓకే వింధ్య, చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో అంటూ వింధ్య చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కు మెల్లగా విడిపించుకున్నాడు. నీ ప్రతి చర్య నాకు నచ్చుతుంది వినయ్. నీతోనే నా జీవితం. ప్లీజ్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత నేను నీ దాన్ని అవుతాను అంది అతని మొహంలోకి చూస్తూ. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది. నా మొహానికి తోడు ప్రేమ కూడానా? ఇదిగో ఇదే నా ప్రేమికురాలు. ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నా నెచ్చలి. నాతో నిరంతరం కాపురం చేస్తోంది అన్నాడు నవ్వుతూ. అది నాకు తెలుసులే చదువు బిడ్డ. నీకోసం స్కూల్ లైఫ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పటికైనా మనం కలిసే క్షణం వస్తుందని నా నమ్మకం. నీవు చాలా ఆప్టమిస్టిక్ వింధ్య అన్నాడు నవ్వుతూ. అలా అని కాదు, నువ్వంటే నాకు ఇష్టం వినయ్. నాకు జీవితంలో అన్నీ దొరికాయి. నీతో పెళ్ళైతే నాకు ఇంకేమీ అక్కర్లేదు. సరేలే, కొంచెం ఫ్రూట్ జ్యూస్ చెప్తాను అని ఇంటర్కమ్లో చెప్పాడు తీసుకురమ్మని. వినయ్ వింధ్య అలా కబుర్లు చెప్పుకుంటుండగానే వింధ్య ఫోన్ మోగింది. అమ్మ కాల్ చేస్తోంది. ఏంటమ్మా అంది. అటు సైడ్ వింధ్య అమ్మా అని గట్టిగా ఏడుస్తుంది. వింధ్య, మీ డాడీకి యాక్సిడెంట్ అయ్యిందిరా, హాస్పిటల్లో చేర్చారంట అని హాస్పిటల్ పేరు చెప్పి నేను వెళ్తున్నాను, నువ్వు వెంటనే రా, నాకు భయంగా ఉంది అంటోంది. వింధ్యకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయింది. మొహంలో ఏడుపు ఛాయలు అలముకున్నాయి. అది గమనించిన వినయ్, ఏంటి వింధ్య, ఏం జరిగింది అన్నాడు. వింధ్య చెప్పింది కుర్చీలో నుంచి లేస్తూ. ఓ గాడ్, ఉండు నేను వస్తాను. ఈ టైంలో రోడ్స్ బిజీగా ఉంటాయి. మా కంపెనీ అంబులెన్స్ ఉంది, దాంట్లో వెళితే సిగ్నల్స్ ఇబ్బంది ఉండదు, త్వరగా వెళ్ళొచ్చు, పద పద అంటూ ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి పరుగు తీశారు. పరిగెడుతూనే వినయ్ అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి అర్జెంటుగా పోర్టికోలోకి రమ్మన్నాడు. మాధవ్కి విషయం చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అతను కంగారుగా వచ్చాడు పోర్టికోలోకి. నేను వచ్చేదా అన్నాడు మాధవ్. నో మాధవ్, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాడు వినయ్. అంబులెన్స్లోకి ఎక్కిన వినయ్ వింధ్యకి చెయ్యి అందించాడు ఎక్కేందుకు. వింధ్య వినయ్ పక్కనే కూర్చుంది. హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్కి. అర్జెంట్ అని చెప్పాడు. ఓకే సార్ అని బయలుదేరారు. వినయ్, నాకు చాలా భయంగా ఉంది, డాడీకి ఎలా ఉందో అని ఆందోళనగా ఉంది వింధ్య. వినయ్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది వింధ్య. ఏమీ కాదురా అంకుల్కి, ఆయన బాగానే ఉంటారు, నువ్వు కంగారు పడద్దు, అంతా బాగుంటుంది, వర్రీ అవ్వకు అని ఓదార్చాడు. వినయ్ చేతిని గట్టిగా పట్టుకుంది వింధ్య. ఏ వార్త వినాల్సి వస్తుందోనని దిగులు ఆమె మొహంలో ప్రస్ఫుటమవుతోంది. ఇంతలో వింధ్య ఫోన్ మోగింది. రాజుగారి స్టాఫ్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. భయంగా రిసీవ్ చేసుకుంది వింధ్య. మా నాన్నను రక్షించు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఫోన్ మాట్లాడింది. మేడం, సార్కి డేంజర్ లేదు, కొద్దిపాటి సీరియస్ ఉంది, మీరేమీ భయపడకండి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యున్నారు, ట్రీట్మెంట్ మొదలైంది అని అటువైపు నుంచి చెప్తున్నారు. థ్యాంక్స్ అంది. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను, అరగంటలో అక్కడుంటాను,
డాడీని జాగ్రత్తగా చూసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది. తప్పకుండా మేడం, మేమంతా ఉన్నాము, ఏమీ కాదు, మీరు ఆందోళన చెందకండి అని చెప్పారు వాళ్ళు. థ్యాంక్ గాడ్ అనుకుని డేంజర్ లేదని చెప్పారు వినయ్ అంది. అంతా ఓకే అవుతుందిరా వింధ్య, ఇంకొద్దిసేపట్లో అక్కడుంటాము, అంకుల్కి అంతా బాగుంటుంది అని మరోమారు ధైర్యం చెప్పాడు వినయ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియోని నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.